సంఖ్య 387, సాంగ్ నెంబర్ 387. కొత్త పుస్తకం. పాత పుస్తకంలో 384, 384. 384 పాత పుస్తకం. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా. చివరిగా ఈ పాట పాడుకుందాం. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి.
నిలువని నీడా ఈ లోకమురా నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుకొనరా లోకమంతా సంపాదించి లోకమంతా సంపాదించి లోభిని ప్రాణమును నాశపరచు కొనినా నీకు నాశపరచు కొనినా నీకు నరుడా లాభము కలదా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా ఎడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి కామసించ జగదిగా నీకు తక్షణమే తిరుగుమురా కామసించ జగదిగా నీకు తక్షణమే తిరుగుమురా వెరికి నలిగే హృదయము కరిగే వెరికి నలిగే హృదయము కరిగే
మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని, మా ప్రియ పల్లు తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రభుదినం శ్రేష్టమైనదిగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఎన్నిక లేని వారం, బలహీనులం, దౌర్భాగ్యులం, బుద్ధిహీనుడిగా మీ దాసున్నై నేను మీ సన్నిధిలో సాగిలో పడుతూ ఉన్నాను. దయతో క్షమించు, మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరచు. ఖాళీ చేసి నీ ఆత్మతో నింపు. పరలోకం నుండి నీ మాటలు విడుదల చేసి మాకు వినిపించండి. పైనుంచి వర్తమానం దాయిచ్చండి. ఇప్పటికే రాగలిగిన నీ ప్రజల గుంపును బట్టి స్తోత్రాలు. ఇంకా అనేక మంది వస్తున్న ప్రజలు తీసుకుంటండి. కావలసిన కృపి దృష్టిని బంధించు. మందిరం అంతా కూడా ధూపము చేత నింపండి. యేసు నామమున. యెషయా 16 నేరుగా 4:12, కీర్తన 80:10, మత్తయి 10 వాగ్దానం ఆధారం చేసుకుంటూ యేసు నామమున నిలబడుతుండగా మీ దాసుని స్వరాన్ని తాకి నిలబెట్టి బలపరచాలి. యేసు నామమున స్తుతించి ప్రాంజక్షణ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహాను రాసిన సువార్త, జాన్ చాప్టర్ 9, 9వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త, ఈ సువార్త కూడికలో 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు ఉండెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించిన 33 సంవత్సరములు తన 3.5 సంవత్సర పరిచర్యలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు లోకములో ఉన్నప్పుడు చేస్తూ వచ్చాడు. అది మనందరికీ సుపరిచితమే, మనకు తెలిసిన విషయములే. కాబట్టి అందులో కొంతమంది ప్రజలు గుడ్డివారు, కొంతమంది ప్రజలు ఎలాంటి వారు? గుడ్డివారు. ఆత్మీయంగా గుడ్డివారు, శారీరకంగా కొన్నిసార్లు గుడ్డివారు. కొంతమంది భౌతికంగానే కళ్ళుపోయిన వారు ఉంటారు. భౌతికంగా జన్మంబుతోనే గుడ్డివారిగా, జన్మతోనే పుట్టిన వారు ఉంటారు. కొంతమంది కొన్ని యాక్సిడెంటల్గా కొన్ని పరిస్థితుల వల్ల కళ్ళు పోతాయి. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, కొన్నిసార్లు కొంతమందికి హై లెవెల్కి వెళ్ళిపోయి కళ్ళు పోతాయి. కళ్ళు ఈ మధ్య ఒక చోట సేవకుల మీటింగ్ వెళ్ళినప్పుడు చూసా, ఒక సేవకుడు కానీ మొదట ఆయనకు కళ్ళు ఉండేది, కానీ షుగర్ హైలోనికి వెళ్ళిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా రెటీనా దెబ్బతిని కళ్ళు పోయినాయి, 2 పోయినాయి. కొంతమంది పుట్టి గుడ్డివారు ఉంటారు, పుట్టుకతో గుడ్డివారు. కొంతమందికి మధ్యలో పోతాయి. క్రైస్తవులము, దేవుని పిల్లలము అయిన మనకు గుడ్డితనం ఉంటుంది. దాన్ని ఆత్మీయ గుడ్డితనం. ఇందులో ఈ 9వ అధ్యాయంలో 7 పుట్టుకతోనే గుడ్డివాడు. ఈ సందర్భం పుట్టుకతోనే గుడ్డివాడు. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడాల. అది దుష్టుడు చేసే పని.
దుష్టుడు చేసే పని. కొరింథీయులు 2వ పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయములో ఆ మాట 4వ వచనములో, కొరింథీయులు 2nd book చాప్టర్ 4 verse 4, 4వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వారందరం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కాబట్టి ఆ గ్రుడ్డితనాన్ని అంధకారము అంటాం. అంధకారములోనే దేవుడు వెలుగును ప్రకాశింపజేశాడు. 5వ వచనం మొదటి పంక్తి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అర్థమైందండి? కాబట్టి మా హృదయముల్లో ప్రకాశించెను. ఎక్కడ ప్రకాశించాలా? హృదయములో ప్రకాశించాలా. కాబట్టి వెలుగు హృదయములో ప్రకాశించాల. వెలుగు కన్నులలో నుండి, హృదయములో నుండి వచ్చి ప్రకాశమానమైన వెలుగు ప్రకాశిస్తూ రావాల. ఆ వెలుగు ఎంతో గొప్పది. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. చీకటిలో ఉండేవాడు తాను ఎక్కడికి పోచున్నాడో, ఏం చేస్తున్నాడో వాడు ఎరుగడు. కాబట్టి మనం చీకటి వారము కాదు, అంధకార సంబంధములో ఉన్న వారము కాదు. మనం వెలిగించబడుచున్న వారం. ఒకప్పుడు ప్రభువారు వెలిగించాడు. వెలుగులోనికి రావడానికే ప్రభు మనల్ని పిలిచాడు. 2వ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. అదే గొప్ప రక్షణ. 1 పీటర్ చాప్టర్ 2 verse 9. అందరం కలిసి చదువుదాం. చూడండి ఆ మాట. ఇట్ ఆల్ టు మనల్ని పిలిచిన వాణి దేంట్లోనికి పిలిచాడైనా? తన వెలుగులోనికి. రండి. కాబట్టి వెలుగు అంటే ఇక్కడ ఎక్కడున్నది వెలుగు? వెలుగును కలుగజేసినదే దేవుడు. వెలుగు కలుగజేసినదే దేవుడు. కాబట్టి ఒక విస్ఫోటము సృష్టిలో జరిగింది. జలములన్నిటి మీద మరి ఆత్మ అల్లాడుచుండుట దేవుడు చూశాడు. ఆత్మ అంటే దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క ఆదికాండం 1వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 1 verse 1-2, 1-2 వచనాలు. ఆదియందు కలిసి చదువుదాం. భూమి ఆకాశముల దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నిరాకారముగా ఉన్న భూమి, ఎర్త్, దేవుడు సృష్టించినప్పుడు జలముల చేత నింపబడింది. వెలుగు ఎంత మాత్రమును లేదు. రక్షణ పొందక పూర్వం మన జీవితంలో చీకటి, గ్రుడ్డివారం. ప్రభువు చేత ఆహ్వానించబడక ముందు మనం గ్రుడ్డివారం, చీకటిలో ఉన్నవారం. కాబట్టి దేవుని ఆత్మ నిలబడుటకు నిలుచుండే చోటు లేకుండాట దేవుడు ఏం చేశాడు? సృష్టి ఆరంభములోనే ఎరిగాడు. అందుకు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఒకటే మాట అన్నాడు, అరే దేవుని ఆత్మ నిలుచుటకే భూమి మీద ఏం లేదు, అవకాశం లేదని దేవుడు ఏమన్నాడు?
వెలుగు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగైపోయింది. ఆ దినమే భూమి మీదకి వెలుగు వచ్చింది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు భూమికి అవసరమైనట్టు దేవుడు చూశాడు, వెలుగును కలుగజేశాడు. కాబట్టి వెలుగును ఏది మంచిదైనట్టు చూశాడు? చీకటి మంచిదన్నాడా, వెలుగు మంచిదన్నాడా? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగు మంచిది. ఈరోజు మన జీవితంలో వెలిగే దీపం, వాని జీవితంలో వెలుగు లేదు, చీకటి ఉంది. గుడ్డివాడు కాబట్టి ఏముంది? చీకటి ఉంది. చీకటి ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలికిన గుడ్డివాడు గనుక వెలుగుని ఎంత మాత్రమును చూడలేడు. కారణం ఏంటి? కన్నులు లేవు. తన వెలుగులోనికి రాలేదు. కాబట్టి వెంటనే దేవుడు ఏం చేసినాడంటే, చీకటికి వెలుగుకి ఏముండకూడదు చెప్పండి? పొత్తు ఉండకూడదు. చీకటికి వెలుగుకి ఏముండకూడదు? పొత్తు ఉండకూడదు. కాబట్టి చీకటికి వెలుగుకు పొత్తు లేదు. కాబట్టి వెంటనే చీకటిని వెలుగును దేవుడు ఏం చేసినాడు చెప్పండి? వేరు చేశాడు. దేవుడు వేరు చేస్తూ వచ్చినాడు. కాబట్టి వెలుగుకు చీకటికి సంబంధం లేదు. మనం రాత్రి వారము కాదు. దయచేసి రండి, యోహాను రాజు కొరింథీలు 2nd book chapter 6 verse 14, 14వ వచనం. 6వ అధ్యాయము 2 కొరింథీ 14వ వచనం. చదువుదాం ఆ మాట కొత్త నిబంధనలో. అందరం కలిసి చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 15వ వచనం. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. చూసినారా? అవిశ్వాసులతో జోడి లేదు అంటే చీకటి ప్రజలతో మనకు సంబంధం లేదు. నెంబర్, దుర్నీతితో నీతికి స్నేహం లేదు. ఏంటి? ఎందుకు దుర్నీతితో నీతికి సంబంధం లేదంటే యోహాను రాస్తాడు, సకల దుర్నీతి పాపం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం రండి. John first letter chapter 5. John first letter chapter 5 verse 17, 17వ వచనం. అందరం కలిసి చదువుదాం. సకల దుర్నీతి పాపము. చాలు, సకల దుర్నీతి. అందుకనే కొరింథీయులకు పౌలు రాసు వచ్చినాడు, నీతికి దుర్నీతికి పోతూ సాంగత్యమా, స్నేహం లేదు. సాంగత్యం అంటే ఏం లేదు? స్నేహం లేదు. అలాగే దయ్యానికి క్రీస్తుకు సంబంధం లేదు. వాడు ఏమీ చేయలేడు, వానితో ఏమీ కాదు. ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వాడు, శక్తివంతుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత వెలుగుకు చీకటికి సంబంధం లేదు. కాబట్టి మనం వెలుగువారం, పగటి సంబంధులం. అర్థమైందండి? కాబట్టి అవిశ్వాసితో విశ్వాసికి కూడా ఏం లేదు, ఉంటుంది. జనాలు అలా కలిగి ఉంటారు. అర్థమైందండి? మతరస్వత 25వ అధ్యాయంలో ఆ ఉపమానం చెప్పాడు, మేకలు గొర్రెలు కలిసి ఉంటున్నాయి అని. కుడివైపు ఉన్న వారిని చూసి, నా లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. వారు పగటి సంబంధులు, వారి కనులు తెరవబడిన వారు. వెంటనే ఎడం వైపు ఉన్న వారిని చూసి ప్రభు అన్నాడు, ఎక్కడికి వెళ్ళాలంట వాళ్ళు? చీకటిలోనికి, లోకం పుట్టినది మొదలుకొని చీకటి రాజ్యములోనికి వెళ్ళాల. అర్థమైందండి? కాబట్టి వారు అవిశ్వాసులు, వారు చీకటి సంబంధులు,
కాబట్టి వారు మరి క్రీస్తుకు సంబంధం లేని వారు, దుర్నీతి సంబంధులు. కాబట్టి ఆ ఎడమ వైపు వారు ఉన్నవారు చీకటి సంబంధులు. 41వ వచనం 25వ అధ్యాయం మ్యాథ్ గాస్పల్, 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 41వ వచనంలో ఎడమ వైపు ఉన్న మేకలు అవిశ్వాసులకు, చీకటి ప్రజలకు తొత్తులుగా, పొత్తుదారులుగా, సంబంధికులుగా ఉన్నట్టు మనం చూడగలం. చూడండి ఆ మాట. అప్పుడు ఆయన, అతను చదువుదాం, ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోని. వాస్తవానికి నిత్యత్వమైన అగ్ని, నిత్యత్వమైన నరకం అక్కడ క్లియర్గా రాయబడింది. ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ఆయనను విడిచిన దేవదూతల కొరకు సిద్ధపరిచాడు. చూడండి, మళ్ళీ చదువు ఆ మాట. నా ఎడపాను చూసి శపింపబడిన వారులారా, నన్ను విడచి. చూడండి ఆ మాట, గమనించండి. ఆయన్ను విడిచిన వారికి, విడిచిపెట్టిన దేవదూతలకు, లూసిఫర్తో పాటు త్రోసివేయబడిన దూతలకి. అర్థమైందండి? వాని కొరకు సిద్ధపరచబడిన నిత్యత్వమైన అగ్ని, ద జడ్జ్మెంట్ ఆఫ్ ఫైర్. అర్థమైందండి? అగ్నితో కూడిన తీర్పు, ద జడ్జ్మెంట్ ఆఫ్ డార్క్నెస్, చీకటితో కూడినటువంటి తీర్పు వానికి సిద్ధపరిస్తే, ఇప్పుడు ప్రజలు ఆయనను విడిచి చీకటి ప్రజలతో పొత్తు కలిగి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వారి కొరకు సిద్ధపడిన నిత్యాగ్నిలోనికి వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. కారణం ఏంటి? ఏదైతే దేవుని వాక్యం చెబుతుందో, నీతికి విరోధమైనది దుర్నీతితో సాంగత్యం చేసి, అర్థమైందండి, అవిశ్వాసితో పొత్తు చేసి, తర్వాత ఏంటి, బెలియాలితో, సాతానుతో పొత్తు చేసి, అర్థమైందండి, ఇంకేం చేస్తా వచ్చినారు? కాబట్టి అవిశ్వాసితోను, బెలియాలితోను, దుర్నీతితోను, చీకటితోను పొత్తు చేసి తమకు నిర్ణయించబడిన ఆ నిత్యత్వం అనే పరలోకాన్ని ఏం చేస్తా ఉన్నారు? చేరుకోలేక ఈ గుడ్డి వాణ్ణి పోలి ఉన్నారు. ఎంత భయంకరం! అర్థమైందండి? నిత్యత్వం అనే పరలోకాన్ని వదిలిపెట్టి నిత్యముండే నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత శాడిజం, ఎంత భయంకరత్వం! ఈ నేటి ప్రజలు ఎక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు? క్రైస్తవ దేవుని బిడలారా, ఎక్కడికి వెళ్ళవలసిన వారం, ఏమి సంపాదించుకుంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? అర్థమైందండి? కామ, క్రోధ, మోహ, మదమత్సర్యములతో పొత్తు చేయని వాటితో పొత్తు కలిగి, అర్థమైందండి, చేయకూడని వాటిని చేసి, నీతికి విరోధులై విశ్వాసి అవిశ్వాసితో పొత్తు చేసి, అర్థమైందండి, తనను విడిచిన ఆ పాపము చేసిన ఆ దూతల కొరకు, తిరుగుబాటు చేసిన ఆ దూతల కొరకు సిద్ధపరచబడిన ఆ నిత్య నరకములోనికి వెళ్తున్నారు. ఎంత భయంకరము! కాబట్టి మనము పగటి సంబంధులం, మనం రాత్రి వారము కాము. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితురా, సహోదరి, వెలుగు యొక్క ఫలము, పగటిలో నడవవలసిన వారం, క్రీస్తు వలె ఉండవలసిన వారం ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడికి అయిపోయింది అని మనం చూస్తే, ఎఫెసీయులు రాస్తాడు, మంచి ఏమంటారు, వెలుగు ఫలం ఏంటిది అంటే, దయచేసి రండి 6వ అధ్యాయం ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 9, అందరం కలిసి 8-9 అందరం కలిసి చదువుదాం. మనం చూడండి, చదువుదాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 8-9 వచనం. మీరు పూర్వమందు చీకటి అయి
ఒంటిరి. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచి తనము వాటిలో మంచితనము నీతి సత్యమని వాటిలో కనబడుచున్నది. కాబట్టి 10వ వచనం కలిసాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. దేంట్లో పాలుండకూడదు? చదువుదాం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడే. వాటిని ఏం చేయాలా? ఖండించుడే. కాబట్టి ఈ గుడ్డివాడు ఆయన పని మీద ఆయన వెళుతూ ఉన్నప్పుడు వాడు ఆయనకు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. ఆయన పని మీద ఆయన వెళుతుంటే, ఆయన పరిచర్య ఏదో ఆయన చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు వారు ఊరుకుంటలేరుగా. వాళ్ళకి ఏం కావాలా చెప్పండి? ఏదో ఒకటి తట్టించుకోవాలా. ఏం చేయాలా? వీళ్ళు ఊరుకుంటలేరు. ఆయన ఏదో సువార్త చెప్పుకుంటా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. వీళ్ళకు ఆయన ఏదో ఒకటి ప్రశ్నించాలా, ఆయన ఏదో ఒకటి తప్పు పట్టాలా. అర్థమైందా? అది చూడాలా, ఎతుకులాడాలా అంటున్నాడు. వాడిని చూసి వాడెవడో గుడ్డివాడు ఉన్నాడు, యేసుప్రభు ఏదో పోతున్నాడు, ఆయన వెంబడించులు ఆయనతోటి వాక వాడిని పట్టుకొచ్చారు. యేసుప్రభుని నిలబెట్టారు. ప్రభా, దేవుని వాక్యం ఏం చెబుతుంది? పాపం వల్ల గుడ్డితనం వస్తుంది. మరి ఇడు గుడ్డివాడిగా పుట్టాడే, ఎవరి పాపం? ఎవరి పాపం అయితే వీళ్ళకెందుకు? సమస్య ఎవరిదో అర్థమైందా? ఆరోగ్యం ఎవరిదో? గుడ్డివాడు వాడు యేసు దగ్గరికి రావాలా. వాడు యేసు దగ్గరికి ఒకడు వచ్చాడు. లోకా రాసిన సువార్త ఎట్టుంటుందంటే 18వ అధ్యాయం. అర్థమైందా? దారిన పోయే కుక్క చెవులు పట్టుకొని కరిపించుకున్నట్టు ఉంటుంది. ఎట్టుంటారంటే ఈరోజు లోకంలో పోయే కుక్కను పోనీగా దాని చెవులు పట్టుకుంటే అది కరవకుండా ఉంటుందా? ఏదో ఒకటి ఎత్తి ముందర గుంజుకోవాలా. దయచేసి చూడండి ఏమంటుంది ఆ మాట. చూడండి, గుడ్డివాని పని ఏంటి? 35వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 18:35. రండి చదువుదాం అందరం కలిసి. ఆయన ఎరికో పని సవించినప్పుడు ఒక గుడివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షం అడుక్కునుటకు చుండెను. జనసమూహం దాటిపోతే వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగా వారు నజరేయుడైన యేసు మానుచున్నాడని నాకు చెప్పాను. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, యేసు అని ఎరిగిన వాడు యేసు దగ్గరికి వస్తాడు. యేసు అక్కర వానది కాబట్టి యేసు అనేవాడు విన్నప్పుడు గుడ్డివాని పని ఏంటంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అడగాల, ప్రభా నేను గుడ్డివాణ్ణి, మరి నేను ఎట్లాగా ఏం చేయాలా, మరి మా పరిస్థితి ఏంటి, మమ్మను బాగు చేయి. మత్తయి రాసిన సువార్త మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 9:27. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. అందరం చదువుదాం. 27, 28 లేకపోతే 27 చాలు. అక్కడ యేసు అక్కడి నుండి వేలుచుండగా ఇద్దరు గుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కరుణించు. ఈ రెండు విషయాలకు వారు అక్కడ వ్యతిరేకం. యోహాను రాసిన 9వ అధ్యాయం. వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉన్నారు? దయచేసి రండి. 9వ అధ్యాయం 2వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 9:2. 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవాడా? చూసినారా? శిష్యులకు ఏంటిది? ఏం కావాలి ఇప్పుడు? ఏదోటి కావాలి. ఇప్పుడు సమాధానం తెచ్చుకోవాలి, అడగాలి. అర్థమైందండి? ఏదోటి గుంజుకోవాలా అనుకొని కొందరైతే వారి బాధలు కుదుర్చుకోవడానికి, వారి రోగాలు పోగొట్టుకోవడానికి, వారు రక్షణ పొందడానికి, పాపమును ఒప్పుకోవడానికి, పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి,
నిత్యత్వంలో పరలోకానికి సిద్ధపడడానికి కొందరైతే, కొందరికి ఏం కావాలా? ప్రశ్నలు కావాలా. అక్కడ వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. వీడా ఎవడు పాపం చేసును? ఒక ప్రశ్న. రెండోది ఏంటి? వీడా ఈయన కన్నవాడా? అర్థమైందండి? వీని కన్నవారలా? ఈ రెండు ప్రశ్నలు కావాలా. ఇప్పుడు యేసుప్రభు వారు సూక్ష్మంలో చెప్తాడు జవాబు. అర్థమైందండి? మనం సిగ్గుపడనంతగా చెప్పేస్తాడు. ఏం చేస్తాడు? మనం ఎవరిని ప్రశ్నిస్తున్నామో ఆ ప్రశ్నించే మనం సిగ్గుపడేటట్లు ఆయన ఏం చేస్తాడు? సమాధానం చెప్తాడు. వాక్యమే సమాధానం ఉంటుంది. ఆయన అన్నాడు, వెంటనే స్పందించాడు. అరే బాబు, ఏమంటున్నాడు? వీడైనను వీని కన్నవారైనను ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరి మీద మోపాలా నేరము? ఇప్పుడు వీడు చేసిన పాపం అంటే ఇలా ఉంటారు, రే నువ్వు పాపివి అంటారు. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి అవకాశం ఏడు యేసుప్రభు వారు అలాంటి విషయం. వీని కన్నోళ్ళు అని అంటే అరే వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడు అంటారు. అంటారా? లోకం ఎట్టుంది ఈరోజు రేపు? అవునా కదా? అది కూడా చెప్తాను. పరిశీలు అని అంటారు, నువ్వు పాపిగా పుట్టినవాడు మాకు బోధిస్తావా? వాళ్ళు పెద్దోళ్ళు, ప్రధాన యాజకులు. అర్థమైందండి? కాబట్టి వాళ్ళకి ఏముంటుంది? సుర్రమంటే బుర్రమంటది. ఈడు వాళ్ళకు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏముంది? ఈడు వాళ్ళకు వాక్యం చెప్తా ఉన్నాడు. రండి వెళ్దాం. కాబట్టి ఏమంటా ఉన్నాడంటే ఈడు చేయలేదు, ఈయన కన్నవారు చేయలేదు. అయితే వాని యందు అనేకులు రక్షణ పొంద నిమిత్తమై వానిని బట్టి, వాని జీవితంలో నేను చేసే కార్యాన్ని బట్టి అనేకులు ఆ చీకటిని వదిలిపెట్టి వెలుగులోనికి రావడానికి, వాని జీవితంలో చేయబడే కార్యాన్ని బట్టి నేను మహిమపరచబడడానికి, వానిని బట్టి నన్ను పంపిన తండ్రికి మహిమ రావడానికి వాడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుడే కొందరిని గుడ్డివారిగాను, దేవుడే కొందరిని మోగవారిగాను, దేవుడే కొంతమందిని చెవిటివారిగాను, దేవుడే కొంతమందిని. యేసుప్రభు అంటాడు మోసేతో, మోసే నేను నత్యునని ఒకటే చేస్తా ఉన్నావు. అర్థమైందా? మరి దయచేసి రండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వస్తుంది. ఎక్సోడస్ చాప్టర్ 4:11. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. దయచూడండి. యెహోవా, చదువుతాం అందరం కలిసి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని. చదవండి అందరూ. 4వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనం. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానై నేనే కదా. గుడ్డివాన్ని పుట్టించింది నేనే, కుంటివాళ్ళను పుట్టించింది నేనే. అర్థమైందా? కుంటివాళ్ళను పుట్టించింది నేనే, చెవిటివాళ్ళను పుట్టించింది నేనే. అర్థమైందా? మోగని పుట్టించింది నేనే, మంచోని పుట్టించింది నేనే. అర్థం? నా సృష్టి, వారు నా పిల్లలు. వారిని చూస్తే నాకు ఎంత సంతోషం, ఆనందం. ప్రజలకు ఏం కావాలా? ఎవడో పాపం చేస్తే ఏదో జరిగిందంటారు. అవును కదా? కానీ నా క్రియలు, అర్థమైందండి? అందుకే ఆయన అంటాడు, యోహాను 9వ అధ్యాయం 5వ వచనం, నేను ఈ లోకములో ఉన్నప్పుడు వెలుగునని చెప్పాను. అప్పుడు వెంటనే వాడిని పిలిచాడు. ఏం చేశాడు? వాడిని పిలిచాడు, దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రశ్న అడిగిన శిష్యులు ఉన్నారు, జనసమూహాలు ఉన్నారు, శాస్త్రులు పరిచయులు ఉన్నారు. అర్థమైందండి? బైబిల్ పఠించిన పెద్దలు ఉన్నారు, వాక్యాన్ని ఎరిగిన వారు ఉన్నారు. వెంటనే ఆయన ఉమ్మి వేసి ఏం చేసినాడు? ఆ ఉమ్మితో ఏం చేసినాడు చెప్పండి? ఉమ్మేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఉమ్మిని రుద్దాడు, ఇట్లా బురద చేశాడు. ఆ బురద తీసుకొని కళ్ళకు పూసాడు. అరే ఇప్పుడు పోయి శీలో ఏమైనా కోనేటికి వెళ్ళరా అన్నాడు. ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు? ఉమ్మి నేల మీద వేసాడు, వంగి బురద చేశాడు. అర్థమైందండి? ఎంత ఉమ్మేయాలా ఇంత బురద రావాలంటే? ఎంత ఉమ్మేయాలా? అవునా కదా? కొంచెం వేసి వస్తుందా? వేయాలి, తగినంత వేయాలి. 2 కళ్ళకు వచ్చే బురదంతా వేయాలి. బురద వేసాడు అంటే ఆయన ఉమ్మిలో ఏముంది? గొప్ప కార్యం ఉంది. ఆయన ఉమ్మిలో ఆరోగ్యం ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది. ఇప్పుడు ఎక్కడ ఆడ బురద పూయొచ్చు, లేదంటే బురద పూయక ముందే అనేక మందిని
మీ విశ్వాసం చొప్పున మీ కళ్ళు తెరవబడును గాక అన్నాడు. ఈ 18వ అధ్యాయం లూకా సువార్తలో, ఆ 9వ అధ్యాయం మత్తయి సువార్తలో మీ విశ్వాసం మీరు స్వస్థపరచబోంటే వాళ్ళు చూశారట, కళ్ళు వచ్చేసినాయి. వాడిని కూడా అనొచ్చు, అర్థమైందండి? అనొచ్చు, అనకూడదా? దేవుడు కొంత పని చేశాడు. ఈరోజు హాస్పిటల్ అవసరమని, ఈరోజు మానవునికి మెడిసిన్స్ అవసరమని, ఈరోజు మానవునికి రకరకాల బలహీనతలు రకరకాల అవసరమని ఆయన ఒక మందు మెడిసిన్ తయారు చేసినాడు. కోనేటికి పొమ్మన్నాడు. కోనేరు ఈరోజు అనేకమైన హాస్పిటల్, నువ్వు కడుక్కుంటేనే బాగవుతావు అన్నాడు. నువ్వు కడుక్కుంటేనే బాగవుతావు అన్నాడు. వాడు కోనేటికి వెళ్ళాడు, అర్థమైందా? కోనేటికి వెళితే కడుక్కొని బాగైపోయినాడు. కొన్నిసార్లు నువ్వు కోనేటికి పంపిస్తాడు దేవుడు నిన్ను. కొన్నిసార్లు మెడికేషన్లో కొన్నిసార్లు బాగు చేయగలడు. అలాగనే ఉంచుతాడు. మెడికేషన్లు అంటే మందుల మీద ఉండిపోతాడు మనిషి. లైఫ్ టైం షుగర్కు మెడిసిన్, లైఫ్ టైం కొలెస్ట్రాల్కు మెడిసిన్, లైఫ్ టైం బీపీకి మెడిసిన్, లైఫ్ టైం హార్ట్కు మెడిసిన్, లైఫ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ మెడిసిన్. అర్థమైందండి? ఇవి రకరకాల అవసరమని, అర్థమైందా? అర్థమైందా? కొంత పూర్తి కళ్ళు పోయిన వాళ్ళు, కొంతమందికి కన్ను ఒకటి సన్నగా ఒకటి పెద్దగా మెల్ల కన్ను ఇటు చూడగలరు, అర్థమైందా? ఇటు చూసేవాళ్ళని దేవుడు చేశాడు, అటు చూసిన చేశాడు. కొంతమంది కొన్ని పనులు బయటకు వస్తాయి, కొన్ని పనులు లోపలికి ఉంటాయి. కొంతమందికి 2 వరుసలు వస్తాయి పనులు. ఏమొస్తాయి? నానా తిప్పలు. అవును కదా? దేవుని సృష్టి. ఏ సృష్టి? దేవుని సృష్టి. పళ్ళు డబల్ చేయడం దేవుని సృష్టి, సింగల్ చేయడం దేవుని సృష్టి. అవునా కదా? కన్ను ఒకటి చిన్నగా ఉండడం దేవుని సృష్టి, కన్ను ఒకటి పెద్దగా ఉండడం దేవుని సృష్టి. చూసినారా? ఏ సృష్టి? దేవుని సృష్టి. దేవుని సృష్టిని ఎవడు మార్చలేడు. వాడు కోనేటికి వెళ్ళాడు, బాగుపడ్డాడు. వీళ్ళు వచ్చారు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? ఆయన బాగు చేశాడు, ఈడు బాగుపడ్డాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఈడు బాగుపడ్డాడు. వీళ్ళు వచ్చారు. ఇక ఎవరిని బాగు చేసింది? ఎవరిని బాగు చేసింది? వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు, అర్థమైందా? ఎవడు ఈ విశ్రాంతి దినం పని చేసింది? ఎవడు? వీళ్ళు ఉన్నారు పాపం. వీళ్ళతో పోతే ఇప్పలు యాడికి పోయినా ఏంటిది? వీళ్ళతో పోతే ఇప్పలు. అంత తెలిసిన వాళ్ళు కాదు, అంత తెలియని వాళ్ళు కాదు, అర్థమైందా? ఏదో అంటారు చూడు, ఏంటిది? ఎవరు అంటారు ఏంటిది? నపుంసకులు అంటారు చూడు. ఆడ కాదు, మగ కాదు, అర్థమైందా? ఎదిగోళ్ళు కాదు, ఎదగనిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు వచ్చారు. ఏయ్, ఎవరు నిన్ను బాగు చేసింది? ఎవరు నిన్ను బాగు చేసింది? వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు. ఎవడైనా యేసును నమ్మితే మేమేం చేయము చెప్పండి? ఉండడానికి లేదు. దర్శనం 14వ వచనం 9వ అధ్యాయం యోహాను రాసిన సువార్త. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం. అర్థమైందండి? పరిచయులు పట్టుకొచ్చారు. 15వ వచనం అందరం చదువుదాం. వాడు ఎలాగూ చూపొందిన వాని గురించి పరిచయులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపొందాను. నీకేం బాధ? వాడు అంటున్నాడు, ఆయన బురద వేశాడు, నేను కడుక్కున్నాను, బాగైనాను. నువ్వు కడుక్కో, యేసు బురద పూసుకో, యేసు బురద చూసుకొని కడుక్కో, బాగుపడు, సంతోషించు, ఎదుగు. నువ్వు నీ కుటుంబం 100 ఏళ్ళు ఫలించు, ఆశీర్వదించబడు. వాడంటాడు, మళ్ళీ అడుగుతాడే. దయచేసి రండి, మళ్ళీ చదువుదాం ఒక మాట. ఇట్లు వారందరిలో ఏం కలిగింది? దయచేసి రండి, 16వ వచనం చదువుదాం. కాగా పరిచయులు అందరూ చదవండి. కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిని ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడండ్రి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఎలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలనని ఇట్లు వాళ్ళు. కొందరేమో ఏమంటాడు చెప్పండి? పాపి లాంటి మనుషుడు ఇలాంటి కార్యాలు చేయలేడు, అర్థమైందా? దేవుడు మాత్రమే చేయగలడు. భేదాభిప్రాయాలు వచ్చాయి, అర్థమైందండి? మళ్ళీ వాడిని పిలుస్తూ ఉన్నారు. మళ్ళీ పిలిచారు. చూడు 17వ వచనం చదువుదాం. కాబట్టి వారు మరలా గుడ్డి వారితో అతడు, నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడగా ఆయన వాడు ఒక ప్రవక్త నేను. వాడు అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నారు? ఇవి నీ కళ్ళు తెరవబడ్డాయి కదా, అర్థమైందా? అతని గురించి ఏమనుకుంటున్నావు? కళ్ళు తెరిచినని దేవుడు అనుకోక, అర్థమైందా? ఇంకేమంటాడు? అర్థమైందండి? బాగు చేసిన పలానా సేవకుడు బాగు చేసినాడు అనుకోక ఏమనుకుంటాడు? అనకండి, ఆయన పక్కన పెట్టండి, ఆయన పేరు తీయకండి. ఈ గుంపు ప్రత్యేకం, అవును కదా? ఆయన పేరెత్తితే వాళ్ళకి నచ్చదు,
అర్థమైందా? ఆయన ప్రార్థన చేసిందంటే నచ్చదు, ఆయన ద్వారా బాగైనామంటే నచ్చదు, ఆయన ద్వారా రక్షణ పొందినామంటే నచ్చదు. ఏమనుకుంటున్నావు అంటాడు, ఆయన ప్రవక్త అని అంటాడు. కాబట్టి తల్లిదండ్రులు పిలిచారు. ఈయనైతే కుదరదు, తల్లిదండ్రులు పిలిచారు. ఏమయ్యా ఈడు మీ కొడుకేనా అన్నారు. ఈడైతే మావాడే, ఈడు మావాడే, మనవాడే, మనలో ఒకవాడే. ఈ అమ్మాయి తెలుసా? ఓ బాగా తెలుసు, మొన్న అక్కడ హోటల్లో చూసిన. అంటరా అక్కడ చూసిన. ఓ నాకు తెలుసు, నా ఫ్రెండ్ కాలేజీ చదివిన. అంటరా కాబట్టి తల్లిదండ్రులు కొడుకు తెలియకపోవడం ఏంది? తల్లిదండ్రులు అంటున్నారు వీడు మావాడే, వీడు గుడ్డివాడే, నా పుట్టినప్పుడు ఆ గుడ్డివాడే. మరి ఎట్లా బాగైండు? వాడిని అడగండి. వాని వయసు ఎంత? 40 ఏళ్ళు. తల్లిదండ్రులు తప్పించుకున్నారు. ఎందుకు చెప్తే ఏమవుతారు? వీలేస్తారు పరిచయులు, శాస్త్రులు, పెద్దలు. అర్థమైందా? వారు అంటే వాళ్ళేమన్నా వాడే తెలివి వచ్చినోడు కనుక. చూడండి ఆ మాట, తల్లిదండ్రులకు దయచేసి రండి, వయసు వచ్చిన వాడు. 21 వచ్చినాం, అందరం చదువుదాం. ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడో ఎరుగము, ఎవడు వీని కనులు తెరిచినో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడిని వీడిని అడుగుడు, తన సంగతి తానే. అర్థమైందండి? వాడు వయసు వచ్చినవాడు, వాడి సంగతి వాడే చెప్పుకుంటాడు, మాకైతే తెలగదు ఏం జరిగిందో. కాబట్టి వాళ్ళు కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం చేశారు? తెలివిగా సమాధానం ఇచ్చారు. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళకి భయపడి. కొంతమంది ఏం చేస్తారంటే అధైర్యపరులు ఉంటారు, మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆధారం చేసుకుంటారు. అర్థమైందా? ఆ బలహీనతను ఆధారం చేసుకుంటారు. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితుడ సహోదరి, వారు భయపడుతూ వచ్చినారు. వాడు వయసు వచ్చినాడు కనుక వాడిని అడగమని చెప్పారు. మరోసారి 23వ వచనం, కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుడి అనిరి. కాబట్టి మళ్ళీ పిలిచారు. ఎవరిని? ఆ గుడ్డిని. కళ్ళు బాగైతే ఎంత కడుపు నొప్పి చూడు. అర్థమైందండి? వాడు బాగైపోతే వీళ్ళకేం కడుపు నొప్పి? అర్థమైందండి? వాడు రక్షణ పొందితే వీళ్ళకేం కడుపు నొప్పి? అర్థమైందండి? వీళ్ళకేం బాధ? వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళకేం బాధ? మళ్ళీ వాడిని పట్టుకొచ్చారు. రేయ్ ఎవరో మీ కళ్ళు తెరిచింది? అర్థమైందండి? దయచూడండి. కాబట్టి 24 వచ్చిన చదువుదాం. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని 2వ మారు పిలిచి, దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా 25 వచ్చిన, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఎట్లాంటి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఆయన పాపియో కాదో నాకు సంబంధం లేదు, ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను, అంతే, ఎనఫ్, అది నాకు చాలు. ఇప్పుడు ఫలిస్తుంది, ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నారు అందరూ, ఇప్పుడు అందరూ రక్షణలోనికి రాగలుగుతున్నారు, ఇప్పుడు అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏకంగా క్రీస్తులో ఎదుగుతా ఉన్నారు. అది మాత్రం మాకు తెలుసు. ఆయనలో ఉన్న పాపము, ఆయనలో ఉన్న ఆత్మీయత, ఆయనలో ఉన్న బలహీనత నాకు అవసరం లేదు. నేను గుడ్డిని నేను చూస్తున్నాను, ఎక్కడ పోయినా ఇదే సాక్ష్యం చెప్తాను. అర్థమైందండి? ఎక్కడ పోయినా ఈ మాటలు చెప్తాను. ఆ గుడ్డివాడు చెప్తా ఉన్నాడు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును. ఆ ఒకటి నువ్వు ఎరుగుదువా? ఈ రాత్రి ఆ ఒకటి నువ్వు ఎరగగలిగినావా? ఆ ఒకటి నీ జీవితంలో జరిగిన ఆ కార్యాన్ని వాని వలె నువ్వు చెప్పగలుగుతున్నావు? హౌ మెనీ ఇయర్స్ యువర్ సాల్వేషన్? ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది? ఆ ఒక్కటి ఈ రోజుకి ఎరిగావా? ఆ ఒక్కటన్నా నేర్చుకున్నావా? కనీసం 1+1 ఏమంటారు దాన్ని, టేబుల్స్ అన్న ఫస్ట్ టేబుల్ అన్నా నేర్చుకున్నామా? అర్థమైందండి? వాడు చెప్తా ఉన్నాడు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఇప్పుడు చూస్తా ఉన్నాను. అప్పుడు గుడ్డివాణ్ణి, ఆయన పాపి, మీరు చెప్పినట్టు ఆయన పాపియో బలహీనుడో బలవంతుడో నాకు అవసరం లేదు, ఆయన లోకరక్షకుడు, నేను ఎరుగుదును. ఆయన పుట్టుకతో వచ్చిన నా పాపాన్ని తీసివేసినాడు, జన్మ కర్మ పాపం నుంచి ఆయన విడిపించాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడుతూ వచ్చాడు, గుడ్డిగా ఉన్నవాడిని నా కళ్ళు తెరిచాడు. నా జీవితంలో దేవుడు ఆయన గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో ఆయన గొప్ప కార్యం చేశాడు. ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? అర్థమైందండి? 26వ వచనం, అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కనులు ఎలాగో తెరిచెను?
మరలా వాడిని అడగ్గా వాడు అంటున్నాడు, ఏందాక మీతో చెప్తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? ఏమంటున్నాడు? ఏందాక చెప్పాను కదా, మీరెందుకు మరలా అడుగుతున్నారు? మీరు కూడా యేసుప్రభువు నమ్ముకుంటారండి? మీరు కూడా యేసుప్రభువు శిష్యులు అవుతారా? అర్థమైందండి? ఏమంటున్నాడు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వగోరుచున్నారా అంటాడు. అర్థమైందండి? అంటే అంటాడు, వారు నువ్వే ఆయన శిష్యుడిరా, మేము మోసే శిష్యులం. ఎవరు? మేము మోసే శిష్యులం అన్నప్పుడు వాడు అంటున్నాడు, ఈ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చినా మేము ఎరగం. వాళ్ళు అంటారు, వాని విషయాలు చూడండి. అప్పుడు గుడ్డోని ఇప్పుడు చూస్తున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం నేను ఎరుగుదును. నెంబర్ 3 ఏమంటున్నాడు చూడండి, 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చును మీరు ఎరగకపోవడం ఆశ్చర్యమే. అర్థమైందండి? ధర్మశాస్త్రం తెలిసి, బైబిల్ తెలిసి, వాక్యం తెలిసి, ప్రవచనాలు తెలిసి, ప్రవక్తలు తెలిసి, అందరు తెలిసి మీరు ఆయన ఎరగకపోవడం, మరి ఎందుకు బైబిల్ చదువుతున్నారు? ఎందుకు బైబిల్ సంశోధించుకుంటున్నారు? ఎందుకు ప్రవక్తల ప్రవచనాలు మరి గుర్తుపెట్టుకుంటున్నారు? ప్రవక్తల ప్రవచనాలు ఏం చెప్తా ఉన్నాయి? మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. అట్లా ఓనిలా ఆయన నా కన్నులు తెరిచాను, 4 విషయాలు వాళ్ళకు బోధిస్తా ఉన్నాడు. 5వ విషయం వండర్ఫుల్. ఆయన ఒక మాట అంటున్నాడు, వాడు ఆ గుడ్డోడు ఒక మాట అంటున్నాడు. 31వ వచనం అందరం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. ఏమంటున్నాడు? ఒక గుడ్డోడు కళ్ళు తెరిస్తే ఆ ఒక్కటి వాడు ఎరిగితే ఆ అంత ప్రవీణులకి, ఎవరికి? ధర్మశాస్త్రం ఎరిగిన ఆ ప్రవీణులకి, దేవుని వాక్యం ఎరిగిన ఆ ప్రవీణులకి ఒక్క కళ్ళు తెరవబడిన వాడు ఏమంటున్నాడు? ఒకే మాట చెప్పేస్తా ఉన్నాడు, దేవుడు పాపుల మనవి. చూసినారా? వారి వయసు ఎంత, ఆత్మీయతలో వారి యొక్క అనుభవం ఎంత, వారు ధర్మశాస్త్ర పండితులు, ధర్మశాస్త్రాన్ని ఎగిన వారు, ఏళ్ల తరబడి రక్షణ పొంది ఉన్నటువంటి వారు ఎరుగనిది, వారు చేయలేనిది, వారు చెప్పలేనిది సిగ్గుచేటు తప్ప మరొకటి ప్రధాన యాజకులకు బోధిస్తా ఉన్నాడు. దేవుడు పాపుల మనవి. అర్థమైందండి? దేవుడు పాపుల మనవి ఆలకించాలంటే వాడు దైవభక్తి కలిగిన వాడై ఉండాలా. ఆలకించాలి అని ప్రార్థన అంటే వాడు ఏం చేయాలి అని అంటే ఆయన చిత్తము చొప్పున చేయాలా. ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఎరుగుతారో, ఎవరైతే ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన చిత్తము చొప్పున చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఎక్కడి బోధండి ఇది? వాడు ఎప్పటోడు, వీళ్ళు ఎప్పటోళ్ళు. అర్థమైందండి? అందుకని ప్రభువు మాట చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, నాకైతే గుర్తుంటుంది. కడపటి వారు మొదటివారు కడపటివారు. అర్థమైందండి? మొదటివారు కడపటివారు మొదటివారు. దేవుని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని ఎవరు మార్చలేరు. వాక్యం నెరవేర్చేది ఆయన. వాక్యం ఆయనది. వాక్యం ఎవరిది? ఆయనది. ఎవరు మార్చలేరు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు అంటున్నారు ఇంకోవాడు ఏం చెబుతున్నాడు చూడండి. 32వ వచనం చదువుదాం. 6వది చదవడం. పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు అన్నాడు. వాడు ఎరిగాడు. నా కళ్ళు తెరిచి, నేను ఒకటి మాత్రం ఎరుగుదును అన్నాడు. నా కన్నులు ఆయన తెరిచినాడు. అప్పుడు గుడ్డివానికి ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. ఇప్పుడు తర్వాత అంటాడు, మరి నేను మాత్రం మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే. 3వది. 4వది అంటున్నాడు, ఇప్పుడు నా కన్నులు ఆయన తెరిచాడు అని అంటున్నాడు. 5వది అంటున్నాడు, మీరు పాపులు గనక మీ మనవి ఆయన ఆలకించాడు. 6వది అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన చిత్తము చొప్పున దైవభక్తులు కలిగి ఎవడైతే ఉంటాడో వారి మనవి ఆలకిస్తాడు. 7వది ఇప్పుడు ఏమంటున్నాడు? లోకం పుట్టినది మొదలుకొని పుట్టు గుడ్డి వాని కళ్ళు ఎవరైనా తెరిచినట్టు చూశారా? ఎవరన్నా చూశారా? అర్థమైందండి? వేద పండితులకి, ధర్మశాస్త్ర పండితులకి గుడ్డోడు కళ్ళు తెరవబడి వాక్యం చెప్తున్నాడు.
ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఒక మాట అంటారు, అర్థమైందండి? ఈయన దేవుని వాడు ఇంకా ఒక మాట అంటున్నాడు 7వదిగా, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనరడని వారితో చెప్పాను. అయ్యా, ఈయన మాత్రం దేవుని యొద్ద నుంచి వచ్చిన రక్షకుడు యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇని మైండ్ బ్లాక్ అయ్యి, మైండ్ అంతా ఏమైపోయింది, ఎరాస్ అయిపోయి, పిచ్చెక్కిపోయి, ఇంకా తట్టుకోలేము రా నాయన అనుకొని, రే నువ్వు కేవలం పాపిగా పుట్టినవాడో మాకు బోధింపవచ్చిదివా. చూడండి ఆ మాట, దయచేసి రండి. 33వ వచనం అందరం చదువుదాం. ఈయన దేవుని యొద్ద నుండి 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వెలివేసిరి. లోకం వెలివేసేమో, ప్రజలు నిన్ను వెలివేసేమో, నేను నిందించేమో, క్రీస్తు విషయం కొరకై, క్రీస్తు యొక్క మహిమ కొరకై ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన హృదయంతో దేవుని వాక్యం మనం బోధించేవారిగా ఉండాలా, చెప్పేవారు. ఆయన క్రియలు బయలుపెట్టాలా, ఆయనకు మహిమ రావాలా. ఉన్న సత్యం ఇది. గుడ్డివాడు ఎక్కడ, శాస్త్రులు పరిచర్లు ఎక్కడ? వెంటనే యేసు జాయిన్ అయ్యాడు. వాడిని వెలివేశారని ఎవరు వచ్చారు? నువ్వు వెలివేయబడితే యేసుప్రభు ఊరుకుంటాడా? నువ్వు నిందించబడితే యేసుప్రభు ఊరుకుంటాడా? నువ్వు బాధపడుతుంటే యేసుప్రభు ఊరుకుంటాడా? అర్థమైందంటే దేవుడు ఊరుకోడు. దయచేసి రండి 35వ వచనం, అతను చదువుదాం. రండి చదువుదాం. పరిసయ్యులు వాడిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని యందు కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం, ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్న ఆయన అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నా అని చెప్పి వానికి మ్రొక్కాను. అప్పుడు యేసు, కాబట్టి ఏమంటున్నాడు? వాడు యేసుని ఎరగకనే ఏం చెబుతూ వచ్చినాడు? గొప్ప పరిచర్య చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభునందు ప్రియా స్నేహితుడా, సహోదరి, ఇప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి, తెరవబడిన కన్నులను బట్టి, అర్థమైందండి? మరి పరిశీలికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి, పరిశీలను సిగ్గుపరచుని బట్టి, దేవుని వాక్యం సత్యాన్ని బోధించుని బట్టి, అర్థమైందండి? భయపడక అంత గొప్పవారి ఎదుట అతనికి నిలవబడడానికి శక్తి ఇచ్చిన దేవుణ్ణి, ఆ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, ఆ ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి అతడు గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఆ పుట్టు గుడ్డి వాని వలె మనము కూడా పరిపూర్ణంగా ఆయన వెరిగి మనము ప్రభువును మహిమపరచుదము గాక. కోట్ల కొలది దేవునికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. దయచేసి గమనించండి సహోదరుడు, మరి జాన్సన్, అలాగే సహోదరి లిల్లీ అమ్మ వచ్చే ఆదివారం 17వ తారీఖు, మరి ఏ వారం వస్తుంది? 17వ తారీఖు సాయంత్రం 7 గంటలకి మనకు దగ్గరలో ఉండే మినీ ఫంక్షన్ హాల్లో మరి మొదటి బర్త్డే అకేషన్ ఉంటుంది. దయచేసి ప్రార్థన చేయండి. ప్రేమపూర్వకంగా దేవుడు కృపను బట్టి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఆ జరగబోయే బాబు బర్త్డే ఏం పేరు? ఎలోన్ మార్టిన్ బాబు పేరు గుంటి ఎలోన్ మార్టిన్. కాబట్టి మరి గ్రాండ్ పేరెంట్స్ గుంటి దేవప్రేమ అండ్ మరి సుందరమ్మ, సహోదరి సుందరమ్మ, అలాగే సహోదరు సి ఆనందం అండ్ శశికళమ్మ. దయచేసి ఈ కూడి కొరకై ప్రార్థించండి. దయచేసి ఆదినం కొరకై వాతావరణం, పరిస్థితులు, మరి అన్నిటి కొరకై ప్రార్థన చేద్దాం. మరి ఉండబడిన మిగిలిన ఈ కూడికలు ఆ తర్వాత ఆ రోజు ఆదివారం అన్ని దినాలు జ్ఞాపకం చేస్తాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. మోకరిద్దాం. DC ఆనందం అన్నారండి. ప్రార్థన ఉందా లేదా? మైక్ తీసుకో. మైక్ పరిశుద్ధమైన మా తండ్రి,
ప్రేమల నాయన, జీవముల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాలం నుంచి ప్రభా ఇంతవరకు కాపాడి తిరిగి ప్రభా మీ సన్నిధానికి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ దైవదాస్యం ద్వారా ప్రభా వినిపించిన లేఖన భాగాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తన్నైనా పుట్టి గుడ్డివాడిని మా మధ్యకి తీసుకొని వచ్చారు ప్రభా. మరి పుట్టి గుడ్డివాడైతే ప్రభా మరి శాస్త్రుల మధ్య పరిశీల మధ్య తన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ప్రభా. నేను ఒకటిని ఎరుగుదును, ఒకప్పుడు గుడ్డిగానుగా ఉంటే నేను చూస్తున్నానని తండ్రి నాయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అవునా తన్నైనా మేము కూడా ప్రభా అటువంటి సాక్ష్యమును మేము ఈ లోకమును కలిగి ఉంటకు సహాయం చేయము. దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అన్ని విషయంలో తండ్రి మీరు మాకు చాలే దేవుడిగా ఉంటూ వచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ వస్తున్నాను. విత్తబడిన వాక్యానికి మీరు నీళ్ళు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నా తండ్రి నాయన నిజముగా గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఏ సువార్త కూడికలో ప్రభ మరి దేవా ఎవరైతే మీ వాక్యాన్ని వింటూ వచ్చారో నాయన వాళ్ళలో మీ లోతైన కార్యం జరిగించమని ప్రార్థిస్తూ వస్తున్నాను. అన్ని విషయంలో మీరు చాలనే దేవుడుగా నడిపించమని మిగిలిన సమయంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి తీగెళ్ళే వారందరూ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మ్యాట్స్ అండ్ చైర్స్ వాటి స్థలాల్లో పెట్టాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎవరు అప్పుడే పరిగెత్తకండి, అన్ని తీయండి.